శ్రీకాకుళం పట్టణంలోని నానుబాలు వీధిలో 300 ఏళ్ల క్రితం వెలిసినటువంటి విజయదుర్గ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అటువంటి ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ఆలయ నిర్వాహకులు కార్యాచరణ రూపొందించారు. తొమ్మిది నెలల కాలంలోనే రాతి కట్టిన నిర్మించి దేవి ఆదేశాల మేరకు కృష్ణశిలతో ఈరోజు మాత్రం ఆలయ పునఃప్రారంభానికి మాత్రం కార్యాచరణ రూపొందించారు. 9 నెలలుగా అమ్మవారు దర్శన భాగ్యానికి నోచుకున్న శ్రీకాకుళం జిల్లా వాసులు ఈరోజు అధునాతన నిర్మాణాలతో కూడినటువంటి విజయదుర్గ ఆలయంలో కొలువుదీరినటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రధాన అర్చకులు అయినటువంటి ఆదవల్లి సూర్యనారాయణ శర్మంతో ఉన్నారు. చూస్తే కనుక ఏ దశలో ఈ ఆలయం ఉండేది, ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ పట్టణాన్నే కాకుండా ఈ పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడాను ఇంతలా ఆకర్షుకున్న అమ్మవారు వెనుకున్నటువంటి మహత్యం. శ్రీ విజయదుర్గాదేవి నమః. శ్రీకాకుళం నానుబాలు వీధిలో వెలుసున్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం మనకి తెలిసి గత 300 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ వెలిసినటువంటి 3 శిలలు ఉండేవి. వీటికి ఈ నానుబాలు వీధి, పెదరెల్లి వీధి ప్రజలు దీన్ని పూజలు చేసుకునేవాళ్ళు చాలా భక్తి విశ్వాసాలతో. ఒకానొక సందర్భంలో ఇక్కడ ఈ వర్షపు నీరు అంతా పైకి రావడం ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా ఆలయాన్ని 2006లో నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి ఈ రోడ్లు అన్నీ ఎత్తు చేయడం, దీనివల్ల ఆలయం పునర్నిర్మాణం చేయవలసిన అవసరం వచ్చింది. అందులో భాగంగా మనం సౌర ప్రశ్న వేయించడం జరిగింది. సద్గురు కృష్ణయాజ్ గారి యొక్క పుత్రులు వేమకోటి సూర్యనారాయణ శర్మ గారి వారి పీఠంలో మనం వెళ్ళి అమ్మవారికి సౌర ప్రశ్న వేయించడం జరిగింది. అందులో వచ్చినటువంటిది ఏంటంటే అమ్మవారు రాతి నిర్మాణం కోరుకున్నది, ఈ ఆలయాన్ని రాతితో నిర్మించాలని. దానితో మన ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచడంతో అందరి యొక్క సమిష్టి కృషితో శ్రీ విజయదుర్గ అమ్మవారు ఆలయం కృష్ణశిలతో నిర్మాణం చేయడం జరుగుతున్నది. ఇక్కడ మనకు చాలా విశేషాలు ఉన్నాయి. చాలామంది కృష్ణశిలతో పెడతారు. ఇక్కడ ఏంటి విజయదుర్గ అమ్మవారి ఆలయం తాలూ విశేషాలు ఏంటి అంటే, ఇక్కడ మనం విజయదుర్గ అమ్మవారి యొక్క సింహద్వారానికి ఏదైతే గర్భాలయం ద్వారం ఉందో దానికి 18 శక్తి పీఠాలు నిర్మాణం చేయడం జరిగింది కృష్ణశిలతో. ఆ శిల్పాలు ఎలా ఉన్నాయి ఏంటది, ఇవన్నీ కూడా మనకి 18 శక్తి పీఠాలు. ఈ శిల్పాలు అన్నీ కూడా ఇది మన విజయదుర్గ అమ్మవారి ఆలయంలో మాత్రమే శిల్పరూపంలో ఉన్నాయి. మిగతా అన్ని బొమ్మలా ఉంటాయి. అదేవిధంగా మన ఆలయం చుట్టూ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు చిత్రీకరించడం జరిగింది. మహాకాళి అనేది దక్షిణముఖంగా నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని దక్షిణ కాళి అంటారు. ఎందుకు అంటే మన కలకత్తాలో తప్ప ఇంకెక్కడ లేదు దక్షిణముఖం ఉన్న కాళి. ఈ కాళిని దర్శనం చేసినంత మాత్రాన శత్రువులు మిత్రులుగా మారుతారు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ పైకప్పుకు మాత్రమే కృష్ణశిలతో శ్రీచక్రం నిర్మాణం చేయడం జరిగింది. ఈ శ్రీచక్రం అనేది చాలా విశేషమైన శక్తి కలిగినటువంటిది. ఈ భక్తులందరూ ఎక్కడైతే ఉండి అమ్మని దర్శించుకుంటారో వాళ్ళ యొక్క శిరస్సు మీద ఉన్నట్టుగా ఆలయ పైకప్పుకి కృష్ణశిలతో నిర్మాణం చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నంత మాత్రాన పైనుంచి విశ్వం నుంచి వెలువడే ఎనర్జీ అనేది భక్తుల మీద ప్రసరింపజేసి మంచి జ్ఞానం, విద్య లభించి మంచి ఆలోచనతో సత్ప్రవర్తన వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తారని మన గురుదేవులు స్వామీజీలు తెలియపరిచారు. అమ్మగారి కోరిక మేరకు ఈ ఆలయ పునర్నిర్మాణంతో పాటు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన ఈ నేపథ్యంలో దీనికి ఎంత సమయం పట్టింది, ఒక అమ్మవారి దర్శన భాగ్యానికి దూరమయ్యామనే భక్తులు పడిన మదనపాటు మళ్ళీ ఆలయ దర్శనానికి వచ్చేసరికి ఎటువంటి కొత్త అందాలు, కొత్త ఒక శక్తిని వారికి దర్శనం కలిగింది. చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా విశేషమైన ప్రశ్న. ఈ భక్తులందరూ కూడా అమ్మవారు 9 నెలల నుంచి మనకు దూరం అయ్యారనే భావనతో ఉన్నప్పటికీ మన శ్రీకాకుళం జిల్లా చేసుకున్న అదృష్టం ఏంటంటే ఎప్పుడు మంచి అదృష్టమే ఉంటుంది మన జిల్లా వాసులకి. ఏమిటి అంటే మన అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి బాలరాముడు ఏ శిలతో అయితే నిర్మాణం చేశారు విగ్రహాన్ని, అదే శిలలో ఒక భాగాన్ని మనం తెప్పించుకొని దానితో మనం అమ్మవారి విగ్రహాన్ని చెక్కించడం జరిగింది. ఇది చాలా విశేషమైనటువంటి అరుదైనటువంటిది. ఈ శిలని మనం అక్కడి నుంచి తెప్పించి అమ్మవారి విగ్రహం చెక్కించి మనం ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతున్నది. ఈ 8వ తారీఖుని ఉదయం 10:40 మనం ప్రతిష్ఠ చేస్తున్నాం. అయితే ఏమిటంటే ఇన్ని రోజులు మనం కోల్పోయినటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని ఇప్పుడు మరింత సుందరంగా, మరింత శిల్పకళతో, అరుదైనటువంటి శిలతో, అయోధ్య రాముడి యొక్క శిలతో మనం నిర్మాణం చేసుకున్నామంటే
ప్రజలు శ్రీకాకుళం జిల్లా వాసులు ఎంత అదృష్టం చేసుకున్నామో ఆలోచించండి. ఆ బాధని మనం ఎలా ఉంటుందంటే, మనం ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యామంటే ఎన్నో రాత్రులు కష్టపడి చదువుతాం, రాత్రి పగలు, కానీ ఉద్యోగం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని మర్చిపోతాం. అదేవిధంగా ఈ అమ్మని ఈరోజు ప్రతిష్ఠ చేస్తే రేపు ఇన్ని రోజులు 9 నెలలు మనలో ఉన్న బాధ అంతా కూడా ఒక్కసారి పటాపంచలై మరింత సుందరంగా, మరింత ఆనందంగా భక్తులు విరాజిల్లుతారు. ఎంత పరిధిలో ఈ ఆలయం ఉండేది, ఈరోజు ఎంత పరిధికి విస్తరించింది, అది ఎలా దోహదపడింది ఇటువంటి ఒక కార్నర్లో? అయితే పూర్వం రోజుల ఆలయం అనేది గర్భగుడి సుమారుగా 5x4 సైజు ఉండేది, ముఖమండపం సుమారుగా 6x6 సైజు ఉండేది. ఇప్పుడు ప్రజలు యొక్క సహాయ సహకారాలతో, దాతల యొక్క సహాయ సహకారాలతో ఇప్పుడు ప్రస్తుతానికి గర్భాలయం 11.5x11.5 విస్తరించడం జరిగింది. ముఖమండపం 12x20 విస్తరింపడం జరిగింది. అదేవిధంగా మనకి యాగశాల కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో యాగశాల కూడా 20x15 విస్తరింపడం జరిగింది. ఇది చాలా విశేషమైనటువంటి అమ్మవారు అందరి మనసులో ₹1,00,000 ఇస్తాను వచ్చిన వాళ్ళ మనసులో కలిగి మరింత రెట్టింపు ధనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇదంతా అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క శక్తి. కనుక ఏదైతే 9 నెలలుగా భక్తులకు అందుబాటులో లేకుండా పోయినటువంటి అమ్మవారు మాత్రం కొత్త అందాలతో పాటు కొత్త శక్తిని సంతరించుకునే విధంగా ఆదివారం నుండి భక్తులకు అందుబాటులో ఉంది. ఏదైతే ఆలయం పునర్నిర్మాణానికి ప్రతిపాదించారో ఆ రోజు నుండి దాతల సహాయమే ఈరోజు 9 నెలల అనతి కాలంలోనే ఈ ఆలయ పునర్నిర్మాణ ప్రక్రియ మాత్రం పూర్తయింది. అమ్మగారి కోరిక మేరకు ఈ ఆలయాన్ని మాత్రం విస్తరించే పనుల్లో కూడాను స్థానిక సహకారం, ఇవన్నీ కూడాను ఆదివారం పర్వదినాన అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించిన అనంతరం అమ్మవారిని చూసిన ప్రతి ఒక్కరు కూడాను వారి కష్టాలు తీరిపోయేటటువంటి ఒక శక్తి మాత్రం ఈరోజు ఆ విగ్రహం నెలకొన్నటువంటి నిర్మాణం చేపట్టాం. ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాకే తలమాని ఇచ్చినటువంటి ఈ విజయదుర్గ అమ్మవారు మాత్రం ఖ్యాతి మరింత ఎనిమిడింపు చేసేందుకు ఈ ఆలయ పునర్నిర్మాణం మాత్రం ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.